ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మన ఇంటి మీద అటాక్ చేసిన గ్యాంగ్ దొరికిందంట మిస్ అమ్మ. పిల్లలు పొద్దున్నే ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు. దేవుడా, పిల్లలకేదో జరగబోతుందనిపిస్తుంది. ఈ ఎక్స్కర్షన్ గురించి డిస్కషన్ వచ్చినప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం జరుగుతూనే ఉంది. పిల్లలేమో వద్దంటున్నా వెళ్లారు. వాళ్ళకి ఏ ఆటంకం జరగకుండా సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చేస్తే చాలు. మిస్సమ్మా, మిస్సమ్మా, మిస్సమ్మా. అత్తయ్య, ఏమైంది మిస్సమ్మా? రాత్రి నుంచి ఏదో పరధ్యానంగా ఉన్నావు. అడుగుతుంటే అలా మౌనంగా ఉన్నావేంటి? ఒంట్లో బాగాలేదా ఏంటి? మిస్సమ్మకి మనసు బాగాలేనట్టుగా ఉంది. ఏమంటున్నారండి? అవునే, తను పడుతున్న ఆవేదన గురించి చెప్తున్నా. ఏంటి మిస్సమ్మా మీ మావయ్య చెప్పేది? అసలు ఏం జరిగిందని ఇంతలా బాధపడుతున్నావు? పిల్లల ఎక్స్కర్షన్ సరైన నిర్ణయం కాదేమో అనిపిస్తోంది అత్తయ్య. వాళ్ళ సంతోషానికి అడ్డు చెప్పడం బాగోదని ఒప్పుకున్నాను. కనీసం నేనైనా వెళ్ళుంటే ఏం కాదులే అమ్మా. టీచర్లు ప్రిన్సిపల్ ఉన్నారు కదా, వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. నువ్వు లేనిపోని భయాలు పెట్టుకోకు. రాత్రి నుంచి నువ్వేం తినలేదు కదా, కూర్చో టిఫిన్ చేద్దు గాని. వద్దత్తయ్య, పిల్లలు సేఫ్గా ఇంటికి తిరిగొచ్చే వరకు నేను ఉపవాసం ఉంటానని దేవుడికి మొక్కున్నాను. ఈ పిచ్చి పిల్ల ప్రేమ పిల్లలకి అమరికి అర్థమవటం లేదు. వాళ్ళెంత అదృష్టవంతులో వాళ్ళకే తెలుస్తుంది. గుప్తా గారు, నాకెందుకో భయంగా ఉంది. మిస్సమ్మ మాటల్ని అందరిలో నేను కూడా కొట్టిపారేశాను, కానీ మిస్సమ్మ భయం చూస్తుంటే ఎందుకో భయం పెరిగిపోతుంది. కొన్నిసార్లు ఎంత తెలివైన వారైనను మోసపోవుదురు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.